ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూల్ అండ్ సైలెంట్ ఓటింగ్తో కనిపించే నియోజకవర్గం తాడేపల్లిగూడెం. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో రాజకీయం కాస్త భిన్నంగా కనిపిస్తోంది. పాలిటిక్స్ అంతా హాట్ కాకపోయినా పోటాపోటీ మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొట్టు సత్యనారాయణ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏపీలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఇదే తాడేపల్లిగూడెంలో ఉంది. మరోవైపు అక్షరాభ్యాసాలకు బాసర తరువాత తాడేపల్లిగూడెంలోని జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రసిద్ధి పొందిందిగా చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారు ఇక్కడ యుద్ధ విమానాలను నిలిపేందుకు అనువుగా 2 కిలోమీటర్ల పొడవున్న రన్వే నిర్మించారు. బెల్లం పప్పు దినుసుల వ్యాపారానికి కూడా తాడేపల్లిగూడెం ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో మరో ఎన్నికల పోరాటానికి సిద్ధమైంది. వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య పోటీ దాదాపు ఖరారైంది. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణ వర్సెస్ వెంకట మధుసూదనరావు వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 42% ఓట్లు దక్కితే తెలుగుదేశంకి కేవలం 32%, జనసేనకి 22%, ఇతరులకు 4% ఓట్లు పోలయ్యాయి. అంటే గత ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పోటీ చేసి 42% ఓట్లు సాధించారు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి మధుసూదనరావు పోటీ చేసి 32% ఓట్లు రాబట్టగలిగారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ 22% ఓట్లు సాధించారు. నిజానికి టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉంటే ఆ పార్టీల విజయం సునాయాసమై ఉండేది. ఓట్లు చేరడంతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఈజీ అయింది అన్నది ఒక అభిప్రాయం. మరి ఈసారి ఎన్నికల్లో తాడేపల్లి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అభ్యర్థుల వారీగా బలాబలాలు ఎలా ఉన్నాయి? ముందుగా వైసీపీకి సంబంధించినటువంటి కొట్టు సత్యనారాయణకై ఈసారి అనుకూలమైనటువంటి అంశాలేమిటి? డిఎస్పీ డివిజన్, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల ఇది ఖచ్చితంగా పొలిటికల్గా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కొట్టు సత్యనారాయణకి మైనస్ అయ్యేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అని కనుక పరిశీలిస్తే తాడేపల్లిగూడెంలో రోడ్లు సరిగ్గా లేకపోవడంతో జనం అయితే నానా అవస్థలు పడుతున్నారు. ఇది ఖచ్చితంగా నెగిటివ్ అయ్యే అవకాశం. సరైన సంఖ్యలో తాగునీటి స్టోరేజ్ ట్యాంకులు కూడా లేకపోవడంతో ఆయా ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ ట్యాంకులు కడుతామని హామీ ఇచ్చినా ఆ హామీ నెరవేరకపోవడం కూడా రేపొద్దున్న వాళ్ళకి గ్రౌండ్లో ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈయన గ్రౌండ్లో ఆశించిన స్థాయిలో యాక్టివ్గా లేరు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించిన ప్లస్లు మైనస్లు. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్. మరి బొలిశెట్టి శ్రీనివాస్కి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. స్థానికంగా మంచి బలం ఉన్నటువంటి నాయకుడు. ఇది ఆయనకి కలిసి వచ్చే అంశం. ఇక తెలుగుదేశం జనసేన పొత్తుతో మరింత బలం చేకూరింది అని చెప్పుకోవచ్చు. మరోవైపు నియోజకవర్గంలో బాగా యాక్టివ్గా ఉంటారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. పార్టీలో చేరికలను కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు, బలోపేతం చేస్తున్నారు. ఇంకా పార్టీల పరంగా చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గెలుస్తారు అనేటటువంటి అభిప్రాయం జనంలో అయితే కనిపిస్తోంది. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు ఈయనకి చేస్తూ వస్తున్నారు. ఇది అదనపు బలంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ. ఈ నియోజకవర్గంలో కులాల వారీగా ఉండే బలాలు ఎలా ఉన్నాయి, పొలిటికల్గా ఎలాంటి మద్దతు ఉందో కనుక పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అత్యధికంగా 38% మంది ఉన్నారు. ఎస్సీలు 19%, గౌడ్స్ 17%, యాదవులు 10%, వైశ్యులు 6%, ఒడ్డెర కులస్తులు 5% మంది నివసిస్తున్నారు. అంటే తాడేపల్లిగూడెంలో కాపు సామాజిక వర్గ ప్రజలు బలంగా ఉన్నారు. ఇక్కడ కాపుల్లో 35% మంది వైసీపీకి, 55% మంది జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి, 10% మంది ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. కాపు నేస్తం వంటి పథకాన్ని వైసీపీ సర్కారు అమలు చేస్తున్నా ఈసారి ఎన్నికల్లో తమ ఓటు జనసేన టీడీపీకే అన్నది మెజారిటీ కాపులు చెబుతున్న మాటగా వినిపిస్తోంది. అటు ఎస్సీల్లో 45% మంది వైసీపీకి, 45% మంది టీడీపీకి, 10% మంది ఇతరులకు మద్దతు ఇస్తామని చెబుతున్నారు. ఇక గౌడ సామాజిక వర్గంలో వైసీపీకి అనుకూలంగా 40%, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 50%, ఇతరులకు అనుకూలంగా 10% మంది ఓటేస్తామని చెబుతున్నారు. ఇక యాదవుల్లో 35% జగన్ పార్టీకి ఇస్తే 55% టీడీపీకి అండగా నిలుస్తామని చెబుతున్నారు. ఇక మిగిలిన 10% మంది
మంది ఇతరులకు మద్దతు ఇస్తామని చెప్తున్నారు. వైశ్యుల్లో 35% వైసీపీకి, 55% తెలుగుదేశం పార్టీకి, 10% ఇతరులకు మద్దతు నిలుస్తామని చెబుతున్నారు. ఒడ్డెర సామాజిక వర్గంలో 50% వైసీపీకి, 40% జనసేన టీడీపీకి, 10% ఇతరులకు మద్దతుగా ఉంటామని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం. కొట్టు సత్యనారాయణ వర్సెస్ బొలిశెట్టి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ బరిలోకి దిగిన పక్షంలో వైసీపీకి 42% ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఉమ్మడిగా వెళ్తున్నాయి కాబట్టి 49% ఓటు షేర్ దక్కే అవకాశం ఉంది ఈ కూటమికి. ఇక ఇతరులకు 9% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీకే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వేలో తెలిసింది. వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ 42% ఓట్లు రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయని తేలింది. అదే సమయంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో దిగితే 49% ఓట్లు రాబట్టి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది. బొలిశెట్టికి జనంలో ఉన్న మంచి ఇమేజ్, గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు ఇవన్నీ బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపుకు సునాయాసం చేస్తున్నట్లు జనం అభిప్రాయంగా తేలింది. ఇక ఇతరులు 9% ఓట్లు సాధించే ఛాన్సెస్ కూడా ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి.